హలో హాయ్ అండి. నిన్న టాప్ కటింగ్ అయితే మీరు చూసేసారు కదండి. ఆ టాప్ పైన ప్లాజో కటింగ్ నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ప్లాజో కటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. జస్ట్ ఓ 10 మినిట్స్లో మీకు కటింగ్ అనేది అయిపోతుంది అనమాట. అంత ఈజీగా ఉంటుంది. అయితే దాన్ని కటింగ్ చేసే ముందు ఫస్ట్ మనం ఏ పాఠం ఏది ఇచ్చినా సరే దాని ఫుల్ లెంత్ అనేది తీసేసుకోవాలన్నమాట. అది కుచ్చులదైనా ఏదైనా సరే దాని ఫుల్ లెంత్ వచ్చేసి మనం ఇప్పుడు చెక్ చేసేసుకుందాం. దీని ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ ఉందండి. అయితే మనకి ఇప్పుడు ఇది 40 ఇంచెస్ అయితే ఉండదు. అయితే దీనికి మొత్తం ఎన్ని ఇంచెస్ కావాలంటే 40 ప్లస్ 2 ఇంచులు పైన మనకు నాడపట్టి కుట్టడానికి ప్లస్ 1 ఇంచ్ కింద ఫోల్డ్ చేసి కుట్టడానికి మొత్తం 43 ఇంచెస్ కావాలన్నమాట. అయితే దీని లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు మనకు ఈ కటింగ్ చేయడానికి పీస్ 40 ఇంచెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. అయితే 40 ఇంచెస్ అయితే ఉండదండి. బాటమ్ లెంత్ వచ్చేసి తక్కువ ఉంటుంది. మనం పైన నాడపట్టి వేస్తే సైడ్లో మిగిలిన క్లాత్ మనము నాడపట్టి వేసాం కాబట్టి హైట్ అనేది సరిపోతుంది. ఇది ప్లాజో కాబట్టి మనకు మొత్తం ఒకేలా ఉండాలనుకుంటే ఒకేలా కుట్టొచ్చు, లేదనుకుంటే మనం నాడపట్టి అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 38 ఇంచెస్ ఉంది. అయితే మనకి ఇక్కడ 5 ఇంచెస్ తక్కువ పడుతుందన్నమాట. ఆ 5 ఇంచెస్ని మనం ఏం చేద్దామంటే ఈ క్లాత్తోనే కింద బాటన్కి ఏదైనా డిజైన్ వేసేద్దాం, లేదంటే టాప్ క్లాత్ మిగిలిపోయింది కదా, ఇలా మనకు టాప్ క్లాత్ మ్యాచ్ అయ్యేలా ఒక డిజైన్ అనేది ఒక ప్యాచ్ అనేది వేసేసుకుందాం అన్నమాట. అయితే ఇప్పుడు నడుము పట్టి నడుము ఎంత ఉందో అంతా చెక్ చేసుకుందాం. నడుము వచ్చేసి ఇక్కడ 24 ఉందన్నమాట. 24ని మనం హాఫ్ చేద్దాం, ప్లస్ 1 ఇంచ్ కలిపేసుకుందాం. 25 వచ్చేసింది. 25కి హాఫ్ వచ్చేసి 12.5 కదా. ఇక్కడ 12.5కి నేను ఒక మార్క్ అనేది వేసేస్తున్నాను. అయితే ఇక్కడ పైనుంచి కింది వరకు రుమాలి అంటారు కదా. అయితే ఈ భాగం అనేది మనం చెక్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి 14 ఇంచులు ఉందండి. అయితే పైన 2 ఇంచులు మనం నాడపట్టి 2 లేదా 1.5 మీరు ఎంత ఫోల్డ్ చేసుకుంటే అంత 2, 1.5 ఎంతైనా పెట్టండి. ఆ ప్లేస్ని అంతవరకు అక్కడ పైన ఒక మార్క్ వేసేసి అక్కడ నుంచి ఆ 2 ఇంచులు వదిలిపెట్టేసి మిగతాది 14 ఇంచెస్ ఎంతవరకు వస్తే అంత 14.5 మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇది ప్లాజో కదా, హాఫ్ ఇంచ్ మాత్రమే మనకు కుట్టులోకి పోతుంది అన్నమాట. ఎక్స్ట్రా ఏం పోదు ఇందులో. అయితే కింద బాటన్ దగ్గర వచ్చేసి మీరు ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు అనేది పెట్టేసుకోండి. అది మీ ఇష్టము. మొత్తం ఈ క్లాత్ ఎంత ఉందో అంత వెడల్పు పెట్టేసుకోవాలనుకున్నా పెట్టేసుకోవచ్చు. అది మన ఇష్టం పైన ఉంటుంది. అయితే నేను మీడియం సైజే ఇక్కడ కటింగ్ చేస్తున్నాను అన్నమాట. అయితే కింద మొత్తం హెచ్చు తగ్గులు ఏవి లేకుండా ఒక స్ట్రేట్ లైన్ అయితే నేను ఇక్కడ గీసేసుకుంటున్నాను. ఇక్కడ అందాజ కొద్దీ నేను లూజింగ్ అనేది పెట్టేశాను. మీడియంగానే పెట్టాను, ఎక్కువ హెవీగా కాకుండా నార్మల్గానే పెట్టేస్తున్నాను అనమాట. మనం ఎక్కడైతే కింద బాటన్కి మార్క్ వేసామో అక్కడి నుంచి ఆ రుమాలి పార్ట్ ఎక్కడైతే మనం గీసామో అక్కడ వరకు టేప్తోని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఒక లైన్ అనేది గీసేసుకుందాం. నేను చాక్స్ నుంచి నడుము వరకు కింద బాటన్ దగ్గర నుంచి చాక్స్ వరకు ఎలా అయితే టేప్ పెట్టి మార్క్ వేస్తానో అలాగే అన్నమాట. రుమాలి పార్ట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా మనము ఒక స్ట్రేట్ లైన్ టేప్ సహాయంతో ఇలా గీసేసుకుందాం. చాలా ఈజీ అండి. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. జస్ట్ ఏం లేదండి, నడుము పట్టి మనం నాడపట్టి కుట్టేసుకొని అండ్ రుమాలి అనేది వేయాలన్నమాట. వేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు నా ఛానల్లో రుమాలి ఎలా స్టిచ్ చేయాలనేది చూపించాను. మీరు చూడకపోతే వెళ్ళి వాచ్ చేయండి. అండ్ నా ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్ట్ ఇలాంటి వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయండి. అండ్ ముందు నేను కటోరీ, సభ్యసాచి అండ్ మధుబాల బ్రా బ్లౌజ్ అంటారు కదా, ఇవన్నీ కూడా నేను మీకు ఇందులో స్టిచ్ చేసి చూసాను. రుమాలి వచ్చేసి అక్కడ ఉందన్నమాట. ఇది వచ్చేసి పైన నాడపట్టి ఉందన్నమాట. అదైతే మనం డైరెక్ట్లీ మొత్తం ఒకేలాగా ఇక్కడ స్టిచ్ చేస్తున్నాము. దాని క్లాత్ సరిపోకపోతే అది అలా కూడా కుట్టొచ్చు అనమాట. ఇక్కడ ప్యాచ్ వేసాము. మనకు ఇక్కడ 5 ఇంచులు తక్కువ పడుతుంది కదా. 5 ఇంచుల క్లాత్ వచ్చేసి కింద టాప్ క్లాత్ అనేది మనం ఇక్కడ వేసేసుకున్నాం. అలా వేయడం వల్ల ప్లాజోకి ఒక ప్యాచ్ అనేది వేసి మ్యాచింగ్ కూడా అవుతుందన్నమాట టాప్కి బాటమ్కి. ఎందుకంటే ఇక్కడ మొత్తం డిఫరెంట్గా ఉంది. మీకు ఫైనల్లో నేను లాస్ట్లో చూపిస్తాను. బాటమ్ ఒకలాగుంది
అండ్ టాపు, హ్యాండ్స్, చున్నీ ఇవన్నీ సపరేట్గా ఉన్నాయన్నమాట, ఒకదానికి ఒక పొంతన లేకుండా అన్నమాట. అందుకే నేను బాటానికి టాప్ ఒక ప్యాచ్ లాగా వేస్తే కొద్దిగా మ్యాచ్ అయినట్టు మనకు కనిపిస్తుంది కదా, అందుకన్నమాట. అయితే ఇప్పుడు మార్కింగ్ మొత్తం అయిపోయిందండి, చాలా ఈజీ, మీరు చూడవచ్చు. సింపుల్గా ఒక 10 నిమిషాల్లో కటింగ్ అనేది అయిపోతుందన్నమాట. పైన నేను నడుము ఎంత ఉందో చూసుకున్నాను, అండ్ రుమాలి పార్ట్ వేసుకున్నాను, అక్కడి నుంచి ఇక్కడికి బాటమ్ దగ్గరికి, అండ్ కటింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంది. అండ్ మీకు అర్థం కాకపోతే ఒక కామెంట్ మాత్రం చేయండి, నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయకుండానే చాలా ఈజీగా మీకు అర్థమైపోయి ఉంటుందండి. జస్ట్ పైన నడుము భాగం, కింద బాటమ్ రుమాలి పార్ట్ తీసేసుకోవాలి. అండ్ నడుము పట్టి ఫోల్డ్ చేయడానికి 2 ఇంచులు, కింద ఫోల్డ్ చేయడానికి 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ చేశాను కాబట్టి వీటిని సపరేట్ చేసేసుకుంటున్నాను. అండ్ మన క్లాత్ బాటమ్ టాప్ క్లాత్ లేకపోతే బాటమ్ది మిగిలిన క్లాత్ కూడా వేయొచ్చు అనమాట. అలా వేయొచ్చు, కానీ కొద్దిగా ప్యాచ్ లాగా వేస్తే మనకు టాప్కి మ్యాచింగ్ అనేది అవుతుంది కదా. ఇది మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక మీకు ఒక షార్ట్ వీడియో కూడా పెడతానండి, చూడండి. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాల్యుబుల్ కామెంట్ ఇచ్చేసి మాత్రం నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నాకు మరిన్ని మంచి వీడియోస్ చేసి మీ ముందు అప్లోడ్ చేయాలన్న ఆశ అనేది నాలో ఇంకా కలుగుతుంది. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ముందే. అయితే నేను టాప్ క్లాత్ అనేది మిగిలిపోతే సైడ్లో పెట్టేశాను. అండ్ హ్యాండ్స్కి సంథింగ్ ఏదైనా డిజైన్ వేద్దాం అనుకున్నాను, కానీ బాటమ్ వచ్చేసి ఇలా ఉండడం వల్ల దీనికి ప్యాచ్ లాగా వేసేస్తున్నాను. ఒకవేళ ఈ క్లాత్ లేకపోతే మనం బాటమ్ క్లాతే వేసేసుకోవచ్చండి, ఎందుకంటే జస్ట్ మ్యాచ్ అవ్వాలి కదా అని చెప్పేసి, మన టైలర్స్ కదా, ఏదో ఒకటి మ్యాచ్ చేస్తూ ఉండాలి, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలన్నమాట. ఐడియాస్ మనకంటూ ఒక ఐడియా అనేది ఉండాలన్నమాట. నార్మల్గా కుట్టడం కంటే ఇలా కుడితే చాలా బాగుంటుందండి. కుట్టాక మీకోసారి నేను ఫైనల్ లుక్ చూపిస్తాను. అయితే ఈ క్లాత్ అయితే ఇంత ఉంది కదా, ఈ క్లాత్ సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకుందాం. దీన్ని డబల్ ఫోల్డ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనం కింద ఒక పాదానికి పైన ఒక పాదానికి రెండింటికి సరిపోవాలి కదా, అందుకోసం అనమాట. ఫస్ట్ దీని హైట్ అనేది చూసేసుకుంటాను. మనకు 5 ఇంచెస్ కావాలి కాబట్టి ఇక్కడ 7.5 ఉంది, మనకు సరిపోతుంది అన్నమాట. అయితే దీన్ని డబల్ ఫోల్డ్ చేస్తున్నాను. మొత్తం 4 ఫోల్డ్స్ ఉన్నాయి ఇవి. ఆ బాటమ్ని ఎలా 4 ఫోల్డ్ చేసామో అలాగే ఉందన్నమాట. అయితే ఇది వెడల్పు సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసేసుకుందాం. వెడల్పు అనేది సరిపోతుందండి. అయితే ఇదే మనం వేసేద్దాం, లేదంటే బాటమ్ని వేసేద్దామని అనుకున్నాను. సరిపోతుంది కాబట్టి మనము ఇందులోనే ప్యాచ్ అనేది వేసేద్దాం కింద బాటానికి. ఇప్పుడు ఇక ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ నేను స్టిచ్చింగ్ వీడియోస్ మీరు కావాలని కామెంట్ చేస్తే నేను పెడతానండి. అండ్ స్టిచ్చింగ్ వీడియో చేయడానికి మిషన్ షేక్ అవుతూ ఉంటుంది, అండ్ వీడియో పట్టేవాళ్ళు చాలా కంపల్సరీ అవసరం. అయినా సరే నేను అలా చూపించకపోయినా మీకు కెమెరా ముందు స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఇది స్టిచ్ చేశాను, అలా స్టిచ్ చేశాను అని మీకు క్లియర్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అందులోనే ఏ కొరత ఉండకుండా అది కూడా నేను ఒకసారి చూపించాల్సిన అవసరం వస్తే మాత్రం అలా కూడా నేను చూపిస్తున్నాను. ఇదండి ప్లాజో కటింగ్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది. చూసారు కదండి, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఛానల్ని లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ అండి. అండ్ దీనికి చున్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉందన్నమాట. అసలు దేనికి పొంతన లేకుండా ఉంది, మొత్తం రెడ్ కలర్లో ఇచ్చేసాడనమాట. హ్యాండ్స్కి మనకు జస్ట్ నెక్కు బోట్ నెక్ దగ్గర అక్కడ మాత్రమే ఉందన్నమాట. బాటమ్కి అయితే ఏమి ఇవ్వలేదు. చూద్దాం ఎలా కుట్టాక లుక్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ నేను మీకు క్యాట్లాగ్ కూడా ఒకసారి చూపిస్తానండి. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది వచ్చేసి చున్నీ అన్నమాట. చూసారా, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది.
ఇది వచ్చేసి క్యాట్ లాగండి. మొత్తం కటింగ్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.